ఇటు అప్డేట్ చూస్తే నూతన దంపతులు విజయ్ దేవరకొండ రష్మిక మందన నాగర్ కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. సొంత ఊరు తుమ్మన్పేటకు వెళ్లి సత్యనారాయణ వ్రతంలో పాల్గొంటారు. అయితే ఈ నేపథ్యంలో తుమ్మన్పేటలో విజయ్ దేవరకొండ ఫామ్ హౌస్ను ముస్తాబు చేశారు. విజయ్ రష్మిక రాకతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది. వ్రతానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు విజయ్ రష్మిక కుటుంబీకులు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. విజయ్ రష్మిక రాకతో ఫామ్ హౌస్ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. పాసులు ఉన్న వారికి మాత్రమే వారిని లోపలికి అనుమతిస్తున్నట్టు తెలుస్తోంది. సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం అభిమానులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నారు. వేడుకల అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్లనున్నారు ఈ జంట. రైట్, ఇక ప్రస్తుతం అక్కడ ఏర్పాట్లకు సంబంధించి కూడా పూర్తి వివరాలని మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు. హరిశంకర్, చందు టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్స్ అయినటువంటి దేవరకొండ విజయ్ తో పాటు రష్మిక మందాన పెళ్లి చేసుకున్న తర్వాత వారి యొక్క రిసెప్షన్ సంబంధించినటువంటి అప్డేట్ అయితే కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ సొంత గ్రామమైనటువంటి బల్మూరు మండలం తుమ్మలపేట గ్రామానికి చేరుకోవడం జరిగింది. అయితే వారికి సంబంధించి ఇటు అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు అంతా కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. తుమ్మలపేట గ్రామం సమీపంలో ఉన్నటువంటి విజయ్ దేవరకొండ ఫామ్ హౌస్ యొక్క వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అయితే గత 2 రోజుల నుంచి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో స్టేజ్ ఏర్పాటు చేసి అక్కడ రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితమే వీళ్ళు తుమ్మనపేట గ్రామానికి చేరుకోవడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించినటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రముఖ రాజకీయ నాయకులు కావచ్చు, అదేవిధంగా విజయ్ దేవరకొండ రష్మిక అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చేందుకు కూడా అధికారులు అయితే ఏర్పాట్లు చేసినట్టు పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసింది. పాసులు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అభిమానులకు మాత్రం ఈ యొక్క కార్యక్రమం అంతా పూర్తయిన తర్వాత వారికి ప్రత్యేకంగా విందు ఏర్పాటు జరిగింది. చాలా రకాల వంటకాలు ఏర్పాటు చేసి వచ్చిన అభిమానులకు కావచ్చు, అతిథులకు అందరూ కూడా పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్న సిచ్యువేషన్. మధ్యాహ్నం 3 గంటల లోపు ఈ యొక్క కార్యక్రమాలు ఏదైతే వేడుకలు కావచ్చు, సత్యనారాయణ స్వామి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన తర్వాత తిరిగి వాళ్ళు హైదరాబాద్ వెళ్లేందుకైతే ఏర్పాటు జరిగింది. అయితే సొంత గ్రామంలో విజయ్ దేవరకొండ యొక్క రిసెప్షన్ వేడుకలు చేయడం అనేది ఇటు గ్రామస్తులు కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి దేవరకొండ అభిమానులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే తన సొంత గ్రామాన్ని మర్చిపోకుండా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ వేడుకలు నిర్వహించడం అనేది కూడా చాలా హ్యాపీగా ఉందని చెప్పి కూడా వాళ్ళంతా చెప్తున్న సిచ్యువేషన్. దీనికి సంబంధించి అయితే మాత్రం పోలీసులు అయితే మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రముఖంగా ఎవరికైతే పాసులు అందాయో పాసు అందిన వారు మాత్రమే లోపలికి అనుమతిస్తున్న సిచ్యువేషన్ కొనసాగుతుంది. చందు. రైట్ హరిశంకర్. నూతన దంపతులు విజయ్ దేవరకొండ రష్మిక మందన నాగర్ కర్నూలు జిల్లాకు చేరుకున్నారు. సొంత ఊరు తుమ్మన్పేటకు వెళ్లి సత్యనారాయణ వ్రతంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో తుమ్మన్పేటలో విజయ్ దేవరకొండ ఫామ్ హౌస్ను ముస్తాబు చేశారు. విజయ్ రష్మిక రాకతో అక్కడ పండగ వాతావరణం నెలకొన్నట్లు అవుతోంది. వ్రతానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశారు విజయ్ రష్మిక కుటుంబీకులు. ఇక ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. విజయ్ రష్మిక రాకతో ఫామ్ హౌస్ వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. పాసులున్న వారికి మాత్రమే వారిని లోపలికి అనుమతించే ఏర్పాట్లు జరిగాయి. సత్యనారాయణ స్వామి వ్రతం అనంతరం అభిమానులకు ప్రత్యేక విందు ఏర్పాటు చేయనున్నారు. వేడుకల అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్లనున్నారు. अभी इनको